ఫ్రెండ్స్, మీకు బొంబాయి రవ్వ టేస్ట్ రావట్లేదా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక గ్లాస్ నేను బొంబాయి రవ్వ తీసేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవద్దు, కొంచెం వేడైతే సరిపోతుంది. కొద్దిగా వేడైపోయింది కాబట్టి నేను వీటిని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నా. అది కూడా 1 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసేసి దీంట్లో కొద్దిగా పల్లీలు మాత్రం యాడ్ చేసేస్తున్నాను. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేస్తున్నాను. రెస్టారెంట్లో బొంబాయి రవ్వ ఎలా ఉంటుందంటే ఇది కూడా అంత టేస్ట్గా ఉంటుంది. వీటిని మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగా కుదురుతుంది. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో జస్ట్ 5 మినిట్స్లో ఫ్రై అవ్వాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. కర్రీ అయినా సరే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత హైలో పెడితే చాలా బాగుంటుంది. ఒక్క గ్లాసు బొంబాయి రవ్వకి 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇది మనకి బౌల్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. బౌల్ అయిన తర్వాత నేను వేయించుకొని పెట్టుకున్న బొంబాయి రవ్వను దీంట్లో వేసేస్తున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. ఎంతో హెల్దీ బొంబాయి రవ్వ. ఇలాంటి ఆరోగ్యకరమైన రవ్వ మీరు తినాలి, మేము తినాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. బొంబాయి రవ్వకి టేస్ట్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేస్తే ఆ టేస్ట్ అనేది రెస్టారెంట్లో బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో ఇది కూడా అంత టేస్ట్గా కుదురుతుందని నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. బొంబాయి రవ్వ రెడీ అయిపోయింది కాబట్టి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.